అయ్యా, పూజకి అంతా సిద్ధం. దంపతులు పీటల మీద కూర్చుంటే కార్యక్రమం మొదలు పెడదాం. ఇంకో 10 నిమిషాల్లో మా తమ్ముడు వాళ్ళు వచ్చేస్తారండి. వాళ్ళు రాగానే మొదలు పెట్టేద్దాం. అంటే బాబు, ముహూర్తం దగ్గరికి వస్తోంది. తొందరగా పూజ మొదలు పెడితే బాగుంటుంది. అలాగే పంతులు గారు, పూజ మొదలు పెట్టేద్దాం. అఖిల్ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. అలా ఎలా కుదురుతుంది మామయ్య గారు? పీటల మీద కూర్చోవలసింది అఖిల్ వాళ్లే కదా. వాళ్ళు లేకుండా పూజలు మొదలు పెడతాం. పీటల మీద కూర్చోబోయేది వాళ్ళు కాదమ్మా. వాళ్ళు కాదా? అవును, వాళ్ళు కాదా ఐశ్వర్య. పీటల మీద కూర్చోవలసింది నువ్వు, అరుణ్. అదేంటత్తయ్యా, అఖిల్ పేరు మీద కదా ఈ స్థలం కొన్నాం. మేం పీటల మీద కూర్చోవడం ఏంటి? ఈ స్థలం అఖిల్ పేరు మీద కొనలేదమ్మా. అవునమ్మా, అరుణ్ పేరు మీదే కొన్నాను. అరుణ్ పేరు మీద? నిన్నిలా సర్ప్రైజ్ చేయడానికే ఈ విషయం ముందు నీకు చెప్పలేదు. ఇంత సర్ప్రైజ్ ఉంటుందని నువ్వు అస్సలు ఊహించలేదు కదా. నిన్నలా సర్ప్రైజ్ చేద్దామనే అఖిల ఆలోచన. అవును, అఖిలే నీకోసం ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఈ ల్యాండ్ విషయంలో వాళ్ళు దారుణంగా మోసపోవాలి. ఇది సర్ప్రైజ్ కాదు, షాక్. ఈ స్థలం అఖిల్ పేరుతోనే కొంటున్నారేమో అని అఖిల్ని చీట్ చేయమని, భూమి పూజ దగ్గర రచ్చ చేయమని ఆ బ్రోకర్కి చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి? ఐశ్వర్య, మీరు కూర్చోండమ్మా. కూర్చోండి. అశోక్, ఎవరో వచ్చారు చూడు, ఏంటో కనుక్కో. అలాగే డాడీ. హలో, ఏంటి ఇక్కడ బోర్డు పెడుతున్నారు? చూడండి, మీకే తెలుస్తుంది. ఇదేంటి మా స్థలంలో మీ బోర్డు పెట్టారు? మీదేంటి? ఈ స్థలం నేను కొన్నాను. మీరు కొనడం ఏంటండి? మా అరుణనే కొన్నాడు ఈ స్థలాన్ని. కొన్నారండి, నిజమే. కానీ కొన్న తర్వాత మీ అరుణన్నయ్యే మాకు అమ్మేశాడు. కావాలంటే మీ అన్నయ్యనే అడగండి. అరుణ్, ఏంటి? ఏం మాట్లాడవేంటి? మీదేంటండి? ఈ సైట్ మా అబ్బాయి అరుణ్ పేరు మీద రిజిస్టర్ అయింది. నిజమేనండి, మీ అరుణ్ పేరు మీదే రిజిస్టర్ అయింది. కానీ
తరువాత మీ అరుణ్ నాకమ్మేశాడు. అంతా అబద్ధం. అబద్ధమా? అయితే ఈ డాక్యుమెంట్స్ కూడా అబద్ధమా? చూడండి. అన్నయ్య అమ్మినట్టుగానే డాక్యుమెంట్స్ లో ఉంది. అన్నయ్య, ఈ సంతకాలు నువ్వు పెట్టినవేనా? ఒకసారి చూడు. నా సంతకాలేరా? కానీ నేను సంతకాలు పెట్టింది అమ్మడానికి కాదు, కొనటానికే పెట్టాను. అదేంట్రా, నువ్వు కొనడానికి సంతకాలు పెడితే మరి అమ్మినట్టు ఎలా ఉన్నాయి డాక్యుమెంట్స్? అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. ఈ ట్రాన్సాక్షన్ ఎవరి ద్వారా చేశారండి? అదే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉన్నాడు కదా భాస్కర్ అని, అతని ద్వారానే. మేము అతని ద్వారానే కొన్నామండి. కానీ ఇలా ఎలా జరిగింది? ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది అతన్నే అడగండి. కావాలంటే ఆ డాక్యుమెంట్ కాపీస్ మీ లాయర్కి చూపించుకోండి. డాక్యుమెంట్స్ అన్ని మా పేరు మీద ఉన్నాయి కాబట్టి మా స్థలంలో మీరు భూమి పూజ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. రేయ్, పదండ్రా. అంటే ఆ రియల్ ఎస్టేట్ బ్రోకరే మనల్ని మోసం చేశాడా? మోసమా? అంటే మనం మోసపోయామా? ఈ స్థలం మనది కాదా? మమ్మీ, అమ్మా, వసంత, మమ్మీ, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? వసంత. వసంత, ఏమైంది వసంత? తల తిరుగుతున్నట్టుగా ఉందండి. నిలబడలేకపోతున్నాను. అయ్యయ్యో, బీపీలో ఏదో తేడా వచ్చినట్టుంది. అమ్మా శ్యామ, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అత్తయ్య గారు, ముందే మంచినీళ్ళు తాగండి. ఇదిగో మమ్మీ. తాగండి. వసంత, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి. మమ్మీ, హాస్పిటల్కి వెళ్దాం పదా. అవసరం లేదు నాన్న, బాగానే ఉంది. ఏంటండి ఇలా జరిగిందేంటి? ఎంతో భక్తిగా ఆశ్రమం కట్టించి గురువు గారికి ఇద్దామని ఆశపడితే ఇలా జరిగిందేంటండి? స్థలం కొన్నామని, భూమి పూజ చేస్తున్నామని కూడా గురువు గారికి చెప్పాం. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలా ఆయనకి? వసంత, నువ్వేం టెన్షన్ పడకు. ఏం జరిగిందో మొత్తం తెలుసుకుని ఈ ప్రాబ్లం ఏం సాల్వ్ చేస్తాం. నువ్వేం టెన్షన్ పడకు. అవును మమ్మీ, దీని సంగతి అంతా మేము చూసుకుంటాం కదా. ఆ బ్రోకర్ని పట్టుకుంటే విషయం ఏంటో తెలుస్తుంది. అత్తయ్య గారు, మీరు అనవసరంగా దీని గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. అదంతా వాళ్ళు చూసుకుంటారు. మీరు ప్రశాంతంగా ఉండండి. పదండి, ఇంటికి జాగ్రత్త తీసుకెళ్దాం. మమ్మీ. లేవండి, జాగ్రత్త అత్తయ్య. జాగ్రత్త వసంత. మెల్లగా.
పద. తాగు. వద్దు సార్, వద్దు వద్దండి. అయ్యో పర్వాలేదు, తాగు. తప్పదా? థ్యాంక్ యూ సార్. Cheers. ఎస్, ఇది ఇది నేను కోరుకుంది. ఆ ఆనంద గజపతి వర్మ ఇలా ఓడిపోవడమే నేను కోరుకుంది. ఆ ఆనంద గజపతి వర్మ ఫ్యామిలీ ఇలా కుమిలిపోవడమే నేను కోరుకుంటుంది. నా చెల్లెల్ని, ఆ ఇంటి కోడల్ని చేసుకోకుండా నన్ను, నా చెల్లెల్ని అవమానపరిచి బాధ పెట్టినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అప్పట్నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నా. నేను చేసిన ప్రతి ప్రయత్నం పెడిసి కొట్టింది. ఇప్పుడు మొదటిసారి సక్సెస్ అయ్యాను. ఆ ఆనంద గజపతి వర్మ ఫ్యామిలీలో అల్లకల్లోలం సృష్టించాను. చాలా కుంగిపోతారు. ఆశ్రమం కట్టించి ఇద్దామనుకుంటున్న స్థలం చేజారిపోయినందుకు వసంత, ఆనందవర్మ మానసికంగా చాలా కుంగిపోతారు. ఆశ్రమం కట్టించాలనుకున్న స్థలం చేజారిపోవడం అపశకునంలా ఫీల్ అవుతారు. ఆ అపశకునం తొందరలో వాళ్ళింట్లో జరగబోయే అశుభానికి సంకేతం అనుకుంటారు. అలా అనుకుని ఆ వసంత, ఆనందవర్మ మంచాన పడతారు. ఆ తర్వాత హాస్పిటల్లో పడతారు. ఆ తర్వాత యమలోకంలో పడతారు. కరెక్ట్ సార్, అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఎస్, జరిగి తీరుతుంది. ఆ వేడి ఎవరో గాని ఆ ఆనంద గజపతి వర్మ మీద పగ తీర్చుకోవడానికి మీకు మంచి అవకాశం ఇచ్చింది సార్. ఎస్. ఇంతకీ ఆ లేడీకి భూమి పూజ దగ్గర జరిగిన విషయం చెప్పావా? లేదు సార్, ఆవిడే ఫోన్ చేస్తానన్నారు, ఇంకా చేయలేదు. అయితే నువ్వే ఫోన్ చేసి చెప్పు. ట్రై చేశాను సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఓ ఓకే, ఆ నెంబర్ మా సుందరానికి ఇవ్వు. అలాగే సార్. ఏ సుందరం, సార్ ఆ నెంబర్ ఫీడ్ చేసి పెట్టుకో. అలాగే సార్. ఆ లేడీ ఎవరో కనుక్కో. అలాగే. ఆనందవర్మ విషయంలో మనకి ముందు ఆ లేడీ మనకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే సార్. Let us celebrate our victory on Ananda Gajapati Varma. Come on! ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? పర్లేదమ్మా. అత్తయ్య గారు, ఈ టాబ్లెట్స్ వేసుకోండి. శ్యామ, లాయర్ గారు వచ్చారా? వచ్చారు అత్తయ్య గారు. మామయ్య గారు వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు ఇంకేం ఆలోచించకండి. ముందా టాబ్లెట్స్ వేసుకోండి. ఈ డాక్యుమెంట్స్ ప్రకారం అరుణ్ గారు ఆ స్థలాన్ని ప్రసాదరావుకి అమ్మినట్లుగానే ఉంది సార్. కానీ అమ్మడానికి మా అరుణ్ సంతకాలు పెట్టలేదు కదండి. అవునండి, నేను అమ్మటానికి సంతకాలు పెట్టలేదు. మీరు డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి పర్ఫెక్ట్గా ఉందని చెప్పిన తర్వాతే డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టాను.
మరి ఈ డాక్యుమెంట్స్ మీద మీ సంతకాలు ఎలా వచ్చాయి? అదే నాకు అర్థం కావట్లేదు. అంటే ఖచ్చితంగా ఆ బ్రోకరే ఏదో మతలబు చేసుంటాడు. అంటే రిజిస్టర్ ఆఫీస్లో బ్రోకర్తో కలిసి కుమ్మక్కయ్యి ఉంటారా లాయర్ గారు? రిజిస్టర్ ఆఫీస్లోనా? ఆ ఛాన్సే ఉండదండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ జరిగింది రిజిస్ట్రార్ ఆఫీస్లో కాదు, రియల్ ఎస్టేట్ ఆఫీస్లో. రియల్ ఎస్టేట్ ఆఫీస్లోనా? అవును సార్, వాళ్ళ కస్టమర్స్ కు సంబంధించి చాలా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయంట. అందుకని ఆ రిజిస్ట్రార్ ని వాళ్ళ రియల్ ఎస్టేట్ ఆఫీస్ కి పిలిపించి రిజిస్ట్రేషన్ చేయించారు. అంటే ఇలా మోసం చేయడం కోసమే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు ఇలా ప్లాన్ చేసి ఉంటాడా? లాయర్ గారు, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ మీద, ఆ బ్రోకర్ మీద పోలీస్ కంప్లైంట్ ఏమన్నా ఇద్దామంటారా? ఇచ్చినా ఏం ఉపయోగం ఉండదండి. ఆ ప్రసాదరావు అనేవాడికి అరుణ్ గారు ఆ స్థలం అమ్మినట్లుగా ఈ డాక్యుమెంటు పర్ఫెక్ట్గా ఉంది. కాబట్టి ఏం ఉపయోగం ఉండదు. అదే ఆ బ్రోకరు మన అరుణ్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి అమ్ముంటే డెఫినెట్గా మనం కంప్లైంట్ ఇవ్వడానికి ఉపయోగం ఉండేది. ఇవి అరుణ్ గారి సంతకాలే కాబట్టి ఏమీ ఉపయోగం లేదు. అంటే లీగల్గా ఆ బ్రోకర్ని ఏం చేయలేమంటారా లాయర్ గారు? ఏమీ చేయలేం సార్. అయితే వాడెక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి. ఎవరు చెప్తే వాడిలా చేశాడో కనుక్కోవాలి. అప్పుడు తప్పు చేసిన వాడికి, చేయించిన ఆ పెద్ద మనిషికి ఇద్దరికీ బుద్ధి చెప్పాలి. బావగారు ఏ తప్పు చేయకపోయినా కూడా బావగారి మీద అరిచే ఐశ్వర్య అక్క ఇంత జరిగాక కూడా బావగారిని ఏమీ అనలేదంటే ఏంటర్థం? పైగా తనేదో తప్పు చేసినట్టుగా తలంచుకుని టెన్షన్గా వెళ్ళిపోతుందేంటి? ఏదో జరిగింది, అదేంటో కనుక్కోవాలి. ఇదేంటి ఇలా జరిగింది? ఆ స్థలం అఖిల్ పేరు మీద కొంటున్నారేమోననుకుని అఖిల్ని అందరిలో ఫూల్ని చేయడం కోసం బ్రోకర్తో ఆ స్థలం విషయంలో చీట్ చేయమని చెప్పాను. కానీ ఇప్పుడు అరుణ్ ఫూల్ అయిపోయాడు. చా, అఖిల్ని ఇరికిద్దామనుకుంటే అరుణ్ ఇరుక్కున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఒకసారి ఆ బ్రోకర్తో మాట్లాడి ఆ స్థలం మళ్ళీ అరుణ్ పేరు మీదకి మారేలా చేయమనాలి. డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. చా, వాడి నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏంటి అక్క ఇంత టెన్షన్ పడుతుంది? ఇదిగోనమ్మా, అతను ఇచ్చిన విజిటింగ్ కార్డు ఇదే. ఎస్,
పర్సనల్ నెంబర్ ఇచ్చాడు కదా, ఆ నెంబర్కి కాల్ చేద్దాం. హలో 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 మేడం, అంతా మీరు చెప్పినట్టు చేశాను కదా. మీరు హ్యాపీయేనా మేడం? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎక్కడ కలుద్దాం మేడం? ఐశ్వర్య అక్క ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది? ఓకే, తొందరగా అక్కడికి వచ్చేసి. అలాగే మేడం, షూర్ వచ్చేస్తా.